కౌంట్ ఆన్ మొదలైంది. ఉత్కంఠ పెరుగుతోంది. కాసేపట్లో 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతోంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకం. పార్టీల జాతకాలు, నేతల భవిష్యత్ ఏంటనేది ఈ మధ్యాహ్నంలోపు తేలిపోతుంది. పశ్చిమ బెంగాల్లో 294, తమిళనాడులో 234 సీట్లు ఉండటంతో పూర్తి ఫలితాలు మధ్యాహ్నం తర్వాతే వచ్చే అవకాశం ఉంది. కేవలం 30 స్థానాలు మాత్రమే ఉండటంతో పుదుచ్చేరి ఫలితాలు మిగతా రాష్ట్రాల కంటే ముందే రానున్నాయి. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడం లేదు. మరోసారి అధికారం మమతా కైవసం చేసుకోవచ్చు. కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి దీదీని క్రాస్ చేసే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్ సర్వేలు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరో పెద్ద రాష్ట్రం తమిళనాడులో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత జయాపీఠానికి ఎసరు పెట్టేట్టు కనిపిస్తోంది. అమ్మ పథకాలు ఆమెకు మరోసారి అధికారం ఇస్తాయా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఎగ్జిట్ పోల్ తర్వాత డీఎంకే శ్రేణుల్లో గెలుపు ధీమా పెరిగింది. విజయకాంత్ కింగ్ మేకర్ అవుతారా లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలుతుంది. అస్సాం, కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి తప్పేట్టు లేదు. 15 ఏళ్లుగా అస్సాంలో పాతికిపోయిన కాంగ్రెస్ పార్టీకి కమలం ఎసరు పెట్టిందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ అధికార పీఠానికి చేరువలో ఉందన్నది సర్వేల సారాంశం. ఇక కేరళలోనూ కాంగ్రెస్ కూటమికి సానుకూలంగా లేదు. ఉమెన్ చాందీ ప్రభుత్వంపై ఉన్న అవినీతి ముద్ర యూడీఎఫ్ కు అధికారాన్ని దూరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ కూటమికి అధికారం వస్తే మరో 2 రాష్ట్రాలు కాంగ్రెస్ ఖాతా నుంచి పోయినట్టే. కేంద్ర పాలిత ప్రాంతం, అతి చిన్న రాష్ట్రం పుదుచ్చేరిలో కూడా అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమైతే ముఖ్యమంత్రి రంగస్వామికి గడ్డుకాలమే అవుతుంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే కూటమికి అధికారం వచ్చే అవకాశాలున్నాయి. వెస్ట్ బెంగాల్లో దీదీ మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కౌంటింగ్ కోసం అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సురేష్ కోల్కతాలోని కాళీఘాట్ వద్ద మమతా బెనర్జీ నివాసం నుండి అందిస్తారు. సురేష్, వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఎలా ఉంది? ప్రక్రియ 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్, తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఉన్నటువంటి కౌంటింగ్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించబోతుంది. ప్రస్తుతం మనం ఉన్నాం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నటువంటి నివాసం కాళీఘాట్ ప్రాంతంలో. 294 సీట్లలో కానీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు 180 వరకు 180 సీట్స్ తృణమూల్ కాంగ్రెస్ సాధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వస్తుంది. మరికొద్ది గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం రిజల్ట్స్ కు సంబంధించి పూర్తి ఫలితాలను అప్డేట్ చేయబోతుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం 294 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 390 స్టోర్ రూముల్లో ఉన్నటువంటి ఈవీఎంస్ ను కాసేపట్లో బయటికి తీయబోతుంది. ఓటరు ఇచ్చినటువంటి తీర్పును మరి కాసేపట్లో స్పష్టంగా అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలున్నాయి. మొత్తంగా 90 సెంటర్లలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి 90 కౌంటింగ్ సెంటర్లలో పూర్తి స్థాయి రిజల్ట్స్ కు సంబంధించినటువంటి ప్రక్రియను ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. మనం ఉన్నటువంటి ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా, కార్యకర్తలు కూడా, అలాగే మమతా బెనర్జీ నివాసం దగ్గర సందడి కోలాహలం కనబడుతుంది. ఇప్పటికే సంబరాలు చేసుకునేందుకు వీళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే గతంలో 2011లో 3 దశాబ్దాల పాటు ఉన్నటువంటి కమ్యూనిస్టుల పార్టీని పూర్తి స్థాయిలో గద్దెదించి అధికారాన్ని చేజిక్కించుకున్న మమతా బెనర్జీ మరొకసారి అధికార పగ్గాలను రెండోసారి తీసుకున్నటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన మమత 5 ఏళ్ల పాటు అభివృద్ధి చేయడమే దీనికి లక్ష్యంగా మరొకసారి ఆమెకు అధికారాన్ని ఇచ్చే దిశగా ముందుకెళ్తుంది. కోల్కతా సిటీ వరకు చూసుకుంటే 42 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 2011 41 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే కోల్కతా శివారు ప్రాంతాల్లో చూసుకుంటే 54 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. అందులో 46 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి. మరి ఈసారి ఇక్కడే కోల్కతా శివారు ప్రాంతాలైనటువంటి దాంట్లో 100 సీట్లకు మరొకసారి తృణమూల్ కాంగ్రెస్ అదే సీట్లను రిపీట్ చేస్తుందా, లేకపోతే అంతకు మించి సీట్లను కైవసం చేసుకుంటుందా చూడాల్సింది. మొత్తంగా మాత్రం ఓటర్లు తీర్పు మరి కాసేపట్లో రిజల్ట్స్ రూపంలో రాబోతుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం మమతా బెనర్జీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గతంలో 2011కు చూసుకుంటే పోలింగ్ పర్సెంటేజ్ 84 ఉండగా ఈసారి 81కే పోలింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంది. మొత్తంగా కేంద్ర ఎన్నికల సంఘం శాంతియుత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేసింది. అధికారులు కూడా ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లకు చేరుకున్నారు. పోలీసులు కౌంటింగ్ ప్రక్రియ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో భారీ బలగాలను కూడా మోహరించారు. 90 సెంటర్లో కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు మరి కాసేపట్లోనే
ప్రారంభం కాబోతుంది. ఇప్పుడున్నటువంటి మన ప్రదేశం మొత్తంగా మమతా బెనర్జీ ఉన్నటువంటి ఆమె నివాసం కాళీఘాట్ ఏరియాలో సంబరాలు చేసుకునేందుకు కూడా తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ అనగానే ఫేమస్ బెంగాల్ స్వీట్స్ ని కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ దాదాపుగా వందలాది మంది కార్యకర్తలు మమతా బెనర్జీ నివాసానికి చేరుకుంటున్నారు. దాంతోపాటు బిర్యానీ అలాగే స్వీట్స్ ను పూర్తి స్థాయిలో సెలబ్రేషన్స్ లో వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మమతా బెనర్జీకి సంబంధించిన కార్యకర్తలు పార్టీకి సంబంధించిన కార్యకర్తల నేతలు సంబరాల్లో మునిగి తేలేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ రెండు కూడా జాతీయ పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారి జట్టు కలవడం అనే విషయం పైన పూర్తి స్థాయి మంచి ఫలితాలు మాత్రం కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ ఈ ఎన్నికల్లో ఉండేటువంటి అవకాశాలు లేదు అనే విషయం పైన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ స్పష్టంగా చెప్తున్నాయి. ఆ దిశగానే ఫలితాలు కూడా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్వాతి. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఒకటే ఉత్కంఠ, తమిళనాడులో గెలుపు ఎవరిదని. అధికారం మళ్లీ అమ్మ చేతికొస్తుందా లేక సంప్రదాయం ప్రకారం కరుణకు తమిళ ఓటర్లు పగ్గాలు అప్పగిస్తారా? మరికొన్ని గంటల్లో ఫలితాలు వస్తాయి అనగా జయ నివాసం పోయస్ గార్డెన్ వద్ద ఎందుకింత నిశ్శబ్దం? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని అన్నాడీఎంకే ఓ అంచనాకు వచ్చేసిందా? ఇంతకీ విజయకాంత్ పరిస్థితి ఏంటి? తమిళనాడు వ్యాప్తంగా ఓవైపు కొండపోత వర్షం కురుస్తున్న రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కే ఉంది. దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగానే ఉన్నా ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ఈసారి అధికారం ఎవరిదన్న దానిపై సస్పెన్స్ నడుస్తోంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉంటే 232 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అధికారంలో ఉన్న పార్టీకి మళ్లీ పగ్గాలు అప్పగించడం తమిళ ఓటర్ల చరిత్రలోనే లేదు. ఈసారి కూడా అదే జరుగుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తాయి. అధికార పగ్గాలు జయా నుంచి కరుణ చేతికి రావడం ఖాయమన్నది ఎగ్జిట్ పోల్స్ మాట. ఒక టైమ్స్ నౌ సీ ఓటర్ మినహా అన్ని సంస్థలు జైకు ఓటమి తప్పదంటున్నాయి. డీఎంకే కూటమి 124 నుంచి 140 స్థానాలు గెలుచుకోవడం ఖాయమన్నది ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నమాట. అధికార అన్నా డీఎంకేకి 100కు మించి సీట్లు రావని చెబుతున్నారు. అదే నిజమైతే అమ్మకు అది గట్టి ఎదురు దెబ్బే. అయితే తమిళనాడుకు చెందిన సర్వే సంస్థలు, మీడియా సంస్థలు మాత్రం జయ కరుణ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని, డీఎంకే పుంజుకున్నా అధికారం మాత్రం అన్నా డీఎంకేదేనని విశ్లేషిస్తున్నాయి. పైకి అన్నా డీఎంకే నేతలు గంభీరంగా కనిపిస్తున్నా జయ అధికారిక నివాసం పోయస్ గార్డెన్ వద్ద మాత్రం భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఓటు వేసినప్పుడు ఉత్సాహంగా కనిపించిన జయ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత డీలా పడ్డట్టు చెన్నై టాక్. అయితే అమ్మకు భయపడి బహిరంగంగా ఎవరూ ఎగ్జిట్ పోల్స్ పై కామెంట్ చేయడం లేదు. మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన డీఎంకే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తమకు అనుకూలంగా ఉండటంతో సెలబ్రేటింగ్ మూడ్ లో ఉంది. అధికారం తనదే అన్న ధీమాలో కరుణానిధి ఉన్నారు. ఇక పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ తో పొత్తు పెట్టుకున్న డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రభావం పెద్దగా ఉండదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే తమిళనాడులో మాత్రమే ఎగ్జిట్ పోల్స్ 2 కూటముల వైపు మొగ్గు చూపాయి. దాదాపు 15 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తే అన్నిటినీ విశ్లేషించుకుని తమకే అనుకూలంగా ఉంటుందనే ధీమాలో ఉన్నాయి అన్ని పార్టీలు. తమిళ ఓటరు ఎవరిని గెలిపిస్తారో ఉదయం 10 గంటలలోపు క్లారిటీ వస్తుంది. అరవ దళపతి ఎవరో తేలిపోతుంది. అప్పటి వరకు పార్టీలకు నేతలకు టెన్షన్. ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారిగా కమలం వికసించిపోతోందా? 15 ఏళ్లుగా అస్సాంను ఏలుతున్న కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పదా? ఇవాల్టి ఎన్నికల ఫలితాలు ఇలాగే ఉంటాయంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఒకటి కాదు, 2 కాదు, 15 ఏళ్లుగా అస్సాంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం. అస్సాం ప్రజలకు దశాబ్దంన్నరగా తెలిసిన ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఒక్కడే. ఆ స్థాయిలో అస్సాంలో పాతికిపోయింది హస్తం పార్టీ. 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 64 సీట్లు సాధించాలి. 2011 అంతకుముందు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజారిటీతో అధికారాన్ని చేపట్టింది. అయితే ఈసారి సీన్ రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చూడబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. వరుసగా 3 సార్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ను ఈసారి ఓటర్లు పక్కన పెడతారంటున్నాయి అన్ని సర్వేలు. అసోంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. నామమాత్రపు స్థానం నుంచి ఏకంగా అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయికి ఎదిగింది. ఈసారి బీజేపీ కూటమికి 79 నుంచి 93 స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2011లో 78 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ దారుణంగా 33 స్థానానికి పడిపోతుందని సర్వేలు అంచనా వేస్తాయి. ఆల్ ఇండియా యునైటెడ్ ఫ్రంట్ 12 స్థానాలు, ఇతరులు 4 చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. మూడు సార్లు కాంగ్రెస్ కు అధికార పీఠం సాధించిన తరుణ్ గొగోయ్ 4వ సారి కూడా అసోం పీఠం తనదేనన్న ధీమాతో ఉన్నారు. ఒకవేళ ఓడిపోయినా మోడీ డిమాండ్ చేసినట్లు రాజకీయ సన్యాసం చేయాల్సిన అవసరం లేదంటున్నారు తరుణ్ గొగోయ్. మొత్తం మీద అసోం పీఠం ఎవరిదన్నది మధ్యాహ్నానికల్లా క్లారిటీ వచ్చేస్తుంది.